ఇప్పుడు మనం చూసేటి వినేటి మాట్లాడేటి నిజమా కాదా? ఓకే, అవి ఎంతవరకు మనిషికి జ్ఞానేంద్రియాలు ఎన్ని? 5. 5. ఏంటి ఏంటి? కళ్ళు, కళ్ళు, ముక్కు, ముక్కు, నోరు, చెవులు, చెవులు, చర్మం. ఈ 5 వల్లనే బయట దానికి నీకు ట్రాన్సాక్షన్లు అనేవి జరుగుతున్నాయి. జ్ఞానేంద్రియాలనే సెన్సెస్ అంటాం, సెన్స్ ఆర్గాన్స్ అంటాం. సో ఈ సెన్స్ ఆర్గాన్స్ ఎంతవరకు నిజాలు చెప్తాయి అనేది నీ డౌట్, అంతే కదా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఓకే, నువ్వు రాత్రి బయటకు పోయి చూస్తే ఏం కనిపిస్తాయి? కనిపిస్తాయి. ఎన్ని కనిపిస్తాయి? చాలా కనిపిస్తాయి. అవన్నీ అక్కడ ఉన్నాయి అనుకుంటున్నావా? అనుకుంటున్నావు. కానీ అక్కడ యాక్చువల్గా అన్ని నక్షత్రాలు లేవు. మరి లేకుండా ఎట్లా కనిపిస్తాయి? ఎట్లా కనిపిస్తాయి అంటే నిజానికి నక్షత్రాల నుంచి లైట్ నీ కన్నుని ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు నువ్వు దాన్ని చూస్తావు. ఇప్పుడు నువ్వు నన్ను ఎట్లా చూస్తాను? నా మీద లైట్ పడి ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి నీ కన్ను మీద పడితే నేను నీకు కనిపిస్తాను. అసలు లైట్ పడకపోతే నీకు కనిపే నేను. సో నక్షత్రాలు కూడా ఎక్కడో ఉన్నాయి, చాలా దూరాలు ఉన్నాయి. ఓకే, లైట్ ఇయర్స్ అని చెప్పి కొలుస్తారు ఎంత దూరం అనేది. అంత దూరం నుంచి లైట్, అవి పంపించిన లైట్ నీ కన్ను మీదకి రీచ్ అయినప్పుడు అవి కనిపిస్తాయి. అయితే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి టైం పట్టదా? సూర్యుడు నుంచి మన భూమి మీదకి లైట్ రావడానికి ఎంత టైం పడుతుంది? 8 నిమిషాలు. 8 నిమిషాలు సూర్యుడి నుంచే పడితే నక్షత్రాలు ఇంకెక్కువ ఉన్నాయి, ఎంత టైం పడుతుంది? చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే అవి అక్కడ నుంచి లైట్ ఎమిట్ చేసి అది భూమి మీదకి వచ్చే టైం కొన్నిసార్లు అవి మాయమైపోవచ్చు, చనిపోవచ్చు, మనకు తెలియదు. ఈ లైట్ ఎప్పుడైతే నీకు రీచ్ అయిద్దో అప్పుడే నీకు కనిపిస్తాయి. కానీ నువ్వు ఉన్నాయి అనుకుంటావు, అక్కడ యాక్చువల్గా అది ఉండకపోవచ్చు, అంతే కదా? కంపల్సరీ లేదని కూడా చెప్పలేము. సో నువ్వు చూసే నక్షత్రాల్లో మొత్తం మీద ఒక 10%, 20% నక్షత్రాలు ఉండకపోవచ్చు, మనకు తెలియదు. అంటే నువ్వు చూసింది నిజమా? మరి కాదు, అంతేనా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నువ్వు కలర్లు చూస్తున్నావు, డిఫరెంట్ కలర్. నీ టీషర్ట్ ఏ కలర్ ఉంది? ఇది సమ్ వంకాయ కలర్ ఉంది, ఇదేదో బ్లూ కలర్ ఉంది, అంతేనా? ఇప్పుడు ఇవి నిజమా కాదా? ఇది నిజంగా ఆరెంజ్ కలర్ ఉందా? లేదు. ఎట్లా మరి ఆరెంజ్ కనిపిస్తాను కదా? ఎట్లా అంటే యాక్చువల్గా లైట్ లో ఎన్ని కలర్లు ఉంటాయి? 7 ఉంటాయి. 7 కలర్స్ ఒక వస్తువు మీద పడ్డప్పుడు దాంట్లో ఏ కలర్ నైతే రిఫ్లెక్ట్ చేసి మిగతా కలర్లని ఉంచుకుంటుందో రిఫ్లెక్ట్ చేసిన కలర్ అనేది నీకు కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది ఆరెంజ్ గా కనిపిస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే లైట్ వచ్చి దాని మీద పడుతుంది. పడ్డప్పుడు 7 దాంట్లో ఉన్న 7 డిఫరెంట్ కలర్స్ దాని మీద పట్టాయి. మిగతా వాటిని ఉంచుకొని ఆరెంజ్ కలర్ అనేది బయటకు పంపించింది. అది నేను కన్ను మీద పడ్డప్పుడు చూస్తాను, అందుకని నాకు అది ఆరెంజ్ లా కనిపిస్తుంది. కానీ నిజానికి అది ఏ కలర్ ఉందో నాకు తెలుసా? తెలియదు. భూమి నీకు ఎట్లున్నట్టు కనిపిస్తుంది? ఫ్లాట్ గానా, రౌండ్ గానా? మరి నిజానికి ఫ్లాట్ ఉందా? రౌండ్ ఉంది. కానీ మరి నిజానికి చూస్తేనేమో ఎంత దూరం చూసినా ఫ్లాట్ అయినా కనిపిస్తాను. మరి నిజమా కాదా ఇది? ఈ రకంగా అంటే కళ్ళు చాలా సార్లు కొన్ని నిజాలు చెప్తలేదు. ఒకటి. రెండో దానికి వద్దాం, వినుడు గురించి మాట్లాడదాం. యాక్చువల్గా మనిషి ఏదైనా కానీ వినగలడు అనుకుంటానవా? వినలేడు. సౌండ్ ని హెడ్జ్ అని చెప్పి కొలుస్తారు, ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లలో కొలుస్తారు. సో మనిషి వినగలిగే సౌండ్ రేంజ్ ని ఆడిబుల్ రేంజ్ అంటారు, అంటే వినదగ్గ సౌండ్ రేంజ్. అదినికన్నా తక్కువ సౌండ్స్ ని, అదినికన్నా ఎక్కువ సౌండ్స్ ని మనం వినలేం. వినొచ్చా? వినలేం. సో మరి ఇప్పుడు కూడా యాక్చువల్గా మనం మాట్లాడేదాకుండా చాలా సౌండ్స్ ఈ చుట్టూ తిరుగుతున్నాయి, కానీ నీకు వినిపిస్తాయా? అంటే చెవులు కూడా చాలా థింగ్స్ ని చెప్పలేదు కరెక్ట్ గా, అవునా? కొన్ని జంతువులు ఉంటాయి, చిన్న చిన్న జంతువులు కానీ కొన్ని పెద్ద జంతువులు కానీ, అవి వినికిడి చాలా ఎక్కువ మనకంటే కూడా, మనుషుల కంటే. అవి చాలా రేంజ్ వరకు వినగలుగుతాయి. అంటే మన చెవులు కూడా చాలా వాటికి క్యాపబుల్ కాదు. ఇప్పుడు ఇది వినేది. ఈ 2 అయిపోయినాయి. 3వ దానికి వద్దాం, స్మెల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనిషికి ఏంటంటే బాగా గాఢమైన స్మెల్ ఒకటే తెలుస్తుంది, అవునా? ఇప్పుడు నీకేమైనా స్మెల్ తెలుస్తుందా? ఏం తెలుస్తుంది. కానీ యాక్చువల్గా తెలుసా, ఇక్కడ ఒక 15 to 20 రకాల స్మెల్లు ఉన్నాయి. నీకు అర్థమైంది అదేమన్నా? అంతెందుకు, బాంబులు ఎవరైనా టెర్రరిస్టులు ఎక్కడైనా పెట్టినప్పుడు దేని పట్టుకుపోతారు? పట్టేయడానికి. ఎక్కడైనా బాంబులు పెట్టారు టెర్రరిస్టులు, వీళ్ళు పోలీసు వాళ్ళు దేన్ని పట్టుకుపోయి దాన్ని ఫైండ్ చేస్తారు?
కుక్కని పట్టుకుపోతారు. డాగ్. అవునా? డాగ్స్ ని పట్టుకుపోయి వెతుకుతారు. అదేం చేస్తుంది? స్మెల్ చూసి పట్టుకుంటది. మరి మనకెందుకు తెలుస్తలేదు? అవి కన్నా మన స్మెల్ తక్కువ, క్యాపబిలిటీ తక్కువ. అంటే మన ముక్కు కూడా చాలా థింగ్స్ ని పసిగడుతుందా? నిజంగా పసిగడతలేదు. అంతేనా? ఇప్పుడు 3 అయిపోయినాయి. 4వ రకానికి వద్దాం. ఏంటిది? స్పర్శ అనుకుందాం. ఇప్పుడు నువ్వు ఈ గోడను ముట్టుకొని ఇది ఎంత టెంపరేచర్ ఉందో చెప్పగలవా? చెప్పలే. హీట్ ఉన్నది లేకపోతే కోల్డ్ ఉన్నదని చెప్తావు, గంతే. బట్ నిజంగా ఇది ఎంత ఉందో నీకు తెలుసా? పోనీ ఇది తెలుసుకోవాలంటే ఏం చెప్తావు? థర్మోమీటర్ పెడతావు. అవునా? థర్మోమీటర్ ఏం చెప్తే రీడింగ్ చూపిస్తుంది ఇంత ఉన్నదని, అంతేనా? కానీ థర్మోమీటర్ కూడా కరెక్ట్ చెప్తుందా? థర్మోమీటర్ కూడా ఒక పలానా దానికి రిలేటివ్ గా తీసుకొని చెప్తాను నీకు. 100 డిగ్రీ సెల్సియస్ అంటే ఒక దాంతోనే రిలేటివ్ గా పోల్చి 100 డిగ్రీలు అని చెప్తాను. అర్థమైందా? అంతే తప్ప ఇది ఎంత నిజంగా ఉందో మనకి ఎవరికి తెలియదు. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. 4వది మాటల గురించి మాట్లాడదాం. మనిషికి మాటలు అనేవి ఉత్త పుణ్యానికి వచ్చినాయి. అవునా? అందుకే ప్రతి ఓడు ఏది పడుతుంది? వాగుతారు. సో ఇప్పుడు దాంట్లో నిజాలు లేని ఎట్లా చెప్తాం మనం? మనిషికి ఫ్రీగా వచ్చింది నోరు. సో ఇప్పుడు ఒక మాట అంటాడు, నెక్స్ట్ ఒక మాట అంటాడు. అన్ని నిజాలు అయిపోతాయా? కావు. అన్ని అబద్ధాలు అయితే కావు. మనకు తెలియదు, అంతేనా? పోనీ అందరూ నిజాలే మాట్లాడాలని చెప్పి దాన్ని పేపర్ మీద రాసిచ్చాం అనుకో, అట్లనే మాట్లాడతారా? పోనీ ఎవరైనా నీకు రాసిస్తాను, మాట్లాడతావా? ఎవరైనా ఫ్రీగా మాట్లాడతా ఏదో వస్తుంది, అంతే కదా? అప్పుడు అన్ని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే మాటలు కూడా అన్ని నిజం కావు. ఫైనల్ ఏం అర్థమైంది? మొత్తం మీద 5 సెన్సెస్ అన్ని నిజాలు నిజంగా ఈ యూనివర్స్ లో ఉన్న అబ్సల్యూట్ ట్రూత్ అని చెప్తాయా? చెప్పలేవు. అంటే ఈ సెన్సులు మనకి ఎందుకు ఉన్నాయనే డౌటా? కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు. సో ఇవి కరెక్ట్ నిజాలే చెప్తలేవు. మరి మనకెందుకు ఈ ప్రకృతి వీటిని ఇచ్చింది, అంతేనా? ఎందుకంటే సర్వైవల్ కోసం, అంటే బ్రతకడానికి. బయటి ప్రపంచం నీకు కళ్ళు లేకపోతే ఎక్కడ కనిపిస్తుంది? కళ్ళు మూసుకుంటే అలా అనిపిస్తా? ఏం కనిపించదు. అవునా? మనం ఇప్పుడు అంటే వంటలు చేస్తున్నాం, కానీ ఫస్ట్ లో మనం ఆది మానవుల కాలంలో ఏదైనా బతకడానికి తినడానికి మనం ఎట్లా ఫైండ్ చేస్తున్నాం? ఇది తినొద్దా అనేది నాలుక నుంచి టేస్ట్ ద్వారా తెలుసుకునేటోళ్ళం మనం. ఆ టేస్ట్ ని బట్టి అది ఫీల్ అయ్యే విధానం బట్టి ఓకే ఇది మనకు సెట్ అయితే తినొచ్చు అని తినేటోళ్ళు, లేదంటే పక్కన పడేటోళ్ళు. ఇప్పుడు మనం రకరకాల మసాలా వేసి ఏదైనా పడుతుంది ఇష్టం ఉన్నట్టు మనకు కావాల్సిన టేస్ట్ చేస్తున్నాం, ఇది వేరే విషయం. ఓకే, సో స్పర్శ కూడా నీకు హీట్ కండిషన్ కోల్డ్ కండిషన్ తెలిస్తే దాన్ని బట్టి నువ్వు కాపాడుకుంటావు. ఇందులో ఇక్కడ హీట్ ఉంది అనుకో, అబ్బో ఇక్కడ చేయబెట్టొద్దని దూరం పెట్టుకుంటావు. అవునా? వినడమైనా కానీ ఏదైనా సింహాలు వచ్చినా పుళ్ళు వచ్చినా ఇంకేదైనా వస్తే తెలిసిపోతే పారిపోవడానికి. ఓకే, ప్రతిదీ ఇట్లా మాటలైనా సరే మనం కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ఇట్లా అన్నీ కూడా మనం సర్వైవ్ అవ్వడానికి మనకు ఉన్నాయి. సో ఓన్లీ సర్వైవల్ వరకే ఇవి పనిచేస్తాయి. నిజంగా నిజాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి మరి? ఇవి పనిచేస్తాయా? చేస్తాయి అంటే చెప్పలేము. నిజం చెప్తూనే అబద్ధం చెప్తూనే మనకు తెలియదు. ఓకే, అందుకని ఏం చేయాలంటే ఈ సెన్సెస్ కంటే ఇంకా మనం బియాండ్ పోవాలి. ఓకే, సో బయటి ప్రపంచంలో బతకడానికి వీటిని వాడచ్చు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే నువ్వు మైండ్ లోకి పంపించే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీటి ద్వారానే పోతుంది. బట్ పక్కా నాకు నిజాలు కావాలి, పక్కా ట్రూతులు కావాలి ఏందనేది లోకంలో అనుకుంటే నువ్వేం చేయాలంటే ఇంకా బియాండ్ పోయి పరిశీలించాలి, ఇంకా బియాండ్ పోయి సెర్చ్ చేయాలి ట్రూత్ అనేది ఏందనేది. అప్పుడే నిజమైన ట్రూత్స్ మీకు తెలుస్తుంది. బట్ అట్లని చెప్పి సెన్స్లే వాడద్దా? లేదు, బయట ప్రపంచంలో నువ్వు ఖచ్చితంగా సెన్స్ని వాడాలి.